ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హనుమంతుడు శ్రీరాముని పట్ల ఉన్న భక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆయన శ్రీ వైష్ణవ భక్తి పరాకాష్ఠగా పరిగణించబడతారు. హనుమంతుడు శ్రీరాముల వారిని అంతరంగ పూజ చేస్తూ పూజించేవారు. అంతరంగ పూజ అని అంటే మానసిక పూజ. హనుమంతుడు శ్రీరాముని తన హృదయంలో ఎప్పుడూ ఉంచుకొని పూజిస్తారు. ఆయన హృదయం చీల్చితే అందులో రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు ఉంటారని చాలామంది చెప్పే కథలు మనం విన్నాం. అంటే రాముడు నిత్యంగా ఆయన గుండెల్లో వాసం చేస్తాడు అని దీని భావం. హనుమంతుడు ఎప్పుడూ శ్రీరామ్ శ్రీరామ్ అని రాముని నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇది ఆయనకు ఓ జీవన మార్గం లాంటిది. హనుమంతుడు కేవలం రాముని సేవ మాత్రమే కాదు, ఆయన చరిత్రని ఇతరులకు చేయడం ద్వారా భక్తిని వ్యాపింపజేశాడు. హనుమంతుడు నిత్యం జప తపస్సులు చేస్తూ వాటి ఫలాన్ని రామునికే అర్పించేవారు. తనకు ఏ శక్తి వచ్చినా తన తపస్సు ద్వారా వచ్చిన శక్తులన్నీ రాముని సేవ కోసమే వినియోగిస్తారు. హనుమంతుడు రాముని పాదాలకు సేవ చేస్తూ ఉండేవారు. తానెప్పుడూ స్వామి పాదాలు తాకడానికి, వాటిని శుభ్రపరచడానికి సిద్ధంగా ఉండేవారు. ఇది దాస్యభక్తిలో అత్యున్నత రూపం. రామాయణంలో హనుమంతుడు ఎప్పుడూ రాముని సేవలో ఉండేవారు. హనుమద్గీత అనే గ్రంథంలో హనుమంతుడు రాముని తత్వాన్ని ఐక్య బ్రహ్మంగా వివరిస్తారు. రాముని పని కోసం నేను చిరంజీవిని అయ్యాను, నా జీవితం సార్థకత రామసేవలోనే ఉంది అని ఆంజనేయ స్వామి అంటూ ఉండేవారు. హనుమంతుడు రాముని బహిరంగంగా పుష్పాలతో, దీపాలతో పూజించరు. అయితే తన జీవితాన్ని, శ్వాస నిశ్వాసలను రామునికి అంకితం చేస్తూ ఆయనకు మానసిక పూజ, నిష్కామ సేవ చేసే హనుమంతుని పూజా విధానం ఇది. ఇలా హనుమంతుని జీవితమే శ్రీరాముని పూజల రూపం. మీలో ఎవరైనా హనుమంతుని పూజ చేసే భక్తులు ఉంటే ఒకసారి ఈ లక్షణాలు మీలో ఉన్నాయా చూడండి, ఆలోచించండి.